నెంబర్ 2 లేటెస్ట్ ఎపిసోడ్లో ఇప్పుడు నేనేమంటానంటే ఆయన పదవి తీసుకొని 2 years అయింది అవును కదా, డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం అంటే వెరీ పవర్ఫుల్. సో అంటే ఆల్మోస్ట్ లైక్ ఆయనకున్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆల్మోస్ట్ ఆయన చీఫ్ మినిస్టర్ అనుకోవచ్చు మనం. అవును. ఎట్లయితే మనకి ఇక్కడ బట్టి గారు ఫైనాన్స్లో ఎట్లయితే ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారో అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఆయనకున్న ప్రధాన శాఖలు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, తర్వాత ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ 2 కూడా పెద్ద శాఖలే. సో ఈ శాఖల్లో ఆయన ఇండిపెండెంట్ యాక్చువల్గా. మరి మనకి 2 సంవత్సరాల్లో ఎక్కడన్నా కొంచెమైనా బలే చేశాడే అని మనకు అనిపించిందా? ఏదన్నా ఒక విప్లవాత్మకంగా చేశాడా? నిజంగా ఆయన ఒక మంచి మనిషి అనుకుంటే, ఒక మంచి నాయకుడు అయి ఉంటే సో మరి ఆంధ్రలో మనకి అలాంటి చేంజ్ ఏమైనా కనబడిందా కదా? సో ఉన్న స్కీమ్స్ కిందకి వెళ్తున్నాయి. సో ఉపాధి హామీ ఆయనే. బట్ ఉపాధి హామీ మీద అంటే నేను కూడా 7-8 సంవత్సరాలు డైరెక్టర్గా పనిచేశాను. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనది నెంబర్ 1, నెంబర్ 2 ఉండేది ఎప్పుడు కూడా. సో మరి ఇప్పుడు ఆంధ్ర ఏ స్థానంలో ఉంది? ఉపాధి హామీ అంటే కోట్ల మందికి ఒక ఉపాధి నుంచి పెద్ద స్కీమ్, అది బ్యూటిఫుల్ స్కీమ్. బట్ ఈయన ఎప్పుడు మనకు కనబడలేదు రివ్యూ చేస్తున్నట్టు కానీ. అంటే ఎక్కడ ఆ కొత్తదనం అనేది ఎక్కడ కనబడలేదు, ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కడ కనబడలేదు. అంటే దీని ప్రకారం ఏంటంటే ఇతను రాజకీయాలు చేయడం అనేది ఆయన వ్యక్తిగత సాటిస్ఫాక్షన్కి, ఒక ఆరోగ్యన్స్కి, సో దీనికి ఒక సూచికలా కనబడుతున్నాయి తప్ప ప్రజలకు ఏదో మంచి చేయాలనేది మనకు కనబడటం లేదు. సో నిజానికి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరు 2 పెద్ద శాఖలు ఉన్నాయంటే నిజానికైతే చాలా బిజీ ఉంటారు. ఎంత అంటే అంత బిజీ ఉండొచ్చు. సో మొత్తం నీకు కింద హిందూపూర్ నుంచి సో పైన కింద తడా అంటాం, తడా టు ఇచ్చాపురం అంటాం. ఒక 1000 కిలోమీటర్స్ కోస్ట్ ఉంటుంది అనమాట. సో ఆయనతో తిరగాలంటే అసలు ఎంత టైం పడుతుంది, అదే అక్కడ మనకి ఎక్కడ కనపడలే. అట్లా చాలా రిలాక్స్గా ఉంటాడు. అంటే హీఈస్ ఎంజాయింగ్ దిస్ నాన్ సెన్సికల్ పాలిటిక్స్, బట్ నాట్ రియల్ డెవలప్మెంట్ పాలిటిక్స్లో లేడు ఆయన. గమనించాలి మీరు.